మేడం మీరు క్రిటికల్ రేస్ థియరీ అని వినే ఉంటారు ఈ థియరీ గురించి. అంటే తెలుగులో చెప్పాలంటే ఆవు కథ. ఒక పిల్లోడికి నీకేం తెలుసురా అంటే నాకు కేవలం ఆవు గురించే తెలుసు. ప్లేన్ నువ్వు ఎక్కితే ఏం చేస్తావు అంటే ప్లేన్ నుంచి కిందకి ఆవును చూస్తా ఆవు గురించి రాస్తా. వాడు ఏది చెప్పినా ఆవు గురించే రాస్తాడు. అట్లా క్రిటికల్ రేస్ థియరీ అనేది అంటే ఏది అంటే రాష్ట్రంలో ఏ దరిద్రం జరిగినా ఇగో ఈ స్పెసిఫిక్ రేస్ వల్లనే ఈ దారుణం జరిగింది. ఆంధ్రాలో కనుక చూసుకుంటే మేడం నేను పార్లమెంటేరియన్స్ని ఇంటర్వ్యూ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తా అంటే ఐ కెన్ స్పీక్ ఆల్ అబౌట్ ఇండియా కాబట్టి. సో ఆంధ్రాలో చూసుకుంటే క్రిటికల్ రేస్ థియరీ ప్రకారం ఇంకా ఏది జరిగినా ఏ వర్షం పడ్డా ఎండలు ఎక్కువ వచ్చినా తుఫాన్ వచ్చినా చలి ఎక్కువ పుట్టినా కమ్మవాళ్ళ వల్లే ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు ఈ దరిద్రం పట్టింది మేడం? ఒకప్పుడు హిట్లర్ చూసిన అట్లా చూసేవాళ్ళేమో నాకు తెలిసి. ఇట్స్ కాంప్లెక్స్ అండి. దట్ మ్యాన్ ఆయన he has a very narrow mind and vision. So he uses commas. ఆర్థిక విధానాలు వాళ్ళే పెట్టాలి, ఎలక్షన్లో డబ్బులు వాళ్ళు ఇవ్వాలా, ఏరియాల్లో వాళ్ళు పక్కనేమో అలంకరణకి 2-3 మంత్రులుగా పెట్టుకుంటాడు చూపెట్టడానికి, ఇదిగో కమ్మాస్ అని. మళ్ళీ వాళ్ళనే వాడి వాళ్ళ కులాన్ని సామాజిక వర్గాన్ని తిట్టిస్తాడు. అంటే అన్ని కులాల్లో ఉంటారు ఈ థర్డ్ రేట్ చీప్ ఫెలోస్. కరెక్ట్. కొంచెం ఒక బిస్కెట్ వేస్తే బౌబోమ్ అనే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళే స్టాండర్డ్ అనుకొని వాళ్ళతో మమ్మల్ని అందరినీ అరిపించి అవమానపరిస్తే ఈడేదో పెరుగుతాడని అనుకుంటున్నాడు. ఆయన కుసంస్కృతికి విధానం అది కాబట్టి ఆడ అధిక సంఖ్యలో ఉండేది కమ్మాస్. అమరావతికి రైతులకి భూములు ఇచ్చింది కమ్మాస్. అది అమరావతి కాదు కమరావతి అని తూగుతూ మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నామా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. నా డౌట్ ఏంటంటే మేడం ఇప్పుడు అంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టారు, కావాలని తెలంగాణలో కట్టారు, ఏపీలో కట్టారు, మంచిది. గివింగ్ సాల్యూట్ టు ఎ లెజెండ్ ఈజ్ నథింగ్ రాంగ్. వి ఆర్ ప్రౌడ్. ఒకవేళ ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం ఈ దరిద్రాలన్నీ కమ్మవాళ్ళ జరిగితే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి ఎట్లా పెడతారు మీరు? ఆయన చెప్పేదాన్ని ఇట్లా కథలేనండి. ఆయన సగం జ్ఞానం అయింది. ఆయన ఈజ్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ మ్యాన్. జగన్ మెంటలీ స్టేబుల్ అని అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్. ఆయన మహాక్రూరం మనిషి. సైకాలజీలో ఉంటాయి ఇట్లా కేసులు. సైకాలజీలో పీపుల్ విత్ డిల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ అంటారు, సిండ్రోమ్. ఈయనకున్నాయి ఆ సుగుణాలన్నీ ఈయనకున్నాయి. సో ఈజ్ ఎ సైకలాజికలీ అన్ఫిట్ ఫెలో. ఇప్పుడే కాదు, స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు కూడా పాప రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ శాంతి ఇవాళ వరకు లేదు ఈ పిల్లోడు వల్ల. మేడం రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మంచి టర్మ్సే ఉన్నాయి. నాకు తెలిసి జగన్ గారు అట్లనే షర్మిలమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు. చిన్నగా ఇన్ సెన్స్ అట్లీస్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు అయితే మీరు చూసే ఉంటారు. మీరు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు షర్మిలమ్మ కానీ లేకుంటే జగన్ కానీ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉంటారు, ఇంత డిఫరెంట్ మైండ్ సెట్గా ఇద్దరు తయారవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఏమండి వాళ్ళు ఈయన జగన్ ఈజ్ అ ట్రబుల్ మేకర్ అని స్కూల్ నుంచి తెలుసు. మా మేనమామ పిల్లలు వాళ్ళు అక్కడే చదువుకునే వాళ్ళు క్లాస్మేటు. సో ఆ రోజుల నుంచి మేము గార్డియన్స్ ఆ పిల్లలందరికీ. సో ఎగ్జామ్ టైంలో వాళ్ళని ఇళ్ళకి తీసుకెళ్ళి మా వారు కూర్చొని వాళ్ళకి లెక్కలు మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ నేర్పించేవారు. నేను పక్కన కూర్చొని శాండ్విచ్లు చేసి తినిపించారు. ఆయన మంచి టీచర్. సో ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు, మాతోనే ఉండేవాళ్ళు. సో ఎప్పుడు వినేవాళ్ళం స్కూల్లో జరిగే అవకతవకలు, టీచర్ని కొట్టడం. ఈ మొనగాడు అప్పటి నుంచి ఉంది అహంకారం, టీచర్ని కొట్టడం. ఆ విధంగా తోటి జ్యువెలర్ కొడుకు ఒకడు ఉండేవాడు, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసేయటం, వాడిని బ్లాక్మెయిల్ చేయటం. ఈ కథలన్నీ ఆ రోజుల నుంచి ఉన్నాయి. పుట్టగానే అబ్బో ఇది వెన్నతో పెట్టిన విద్య ఆయనకి. సో హీఈస్ నాట్ ఎ స్టేబుల్ మ్యాన్. సో ఆయన గురించి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ మొబిలైజ్ ఓట్స్ టు సీ దట్ హీ గోస్.